నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. మూసి సుందరీకరణ చేయాలన్నా వద్దా? ఇల్లు కూలగొట్టాలన్నా వద్దా? 100కు 100% మూసి సుందరీకరణ చేయాలి, ఇల్లు కూలగొట్టాలి. ఎందుకు అంటున్నట్టే ఈ మాట? మూసి సుందరీకరణ చేయడం వల్ల రేవంత్ సార్ అన్నట్టు ఎకానమీ పెరుగుతుంది, నైట్ ఎకానమీ పెరుగుతుంది. కూరగాయలు అమ్ముకునే షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఆ పబ్బులు, అవన్నీ బార్లు పెట్టుకుని మంచిగా ఒక లైఫ్, సిటీకి ఒక కొత్త బ్యూటీ వస్తుంది. అయితే అంతకన్నా ముందు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం, ఓ జాగం అనుకుంటాం, ఇల్లు కట్టాలనుకుంటే ఆ చెత్త, సీదు, రాళ్ళు, రప్పలు అంతా ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం? ముందుగా ట్రాక్టరో, జేసీబో అది పెట్టి క్లీన్ చేస్తాం. ఫస్ట్ క్లీన్ చేసి గుంతలు తోడి అలా పిల్లర్లు పోసి, గోడలు కట్టి, స్లాబ్ పోసి, ఇల్లు కట్టి, కరెంటు కలుపుకొని, రంగులు వేసి అప్పుడు ఇళ్ళలో పోతాం. డైరెక్ట్ స్లాబ్ పోసినాక పిల్లర్లు కట్టినాక గోడ కట్టినాక పిల్లర్ గుంతలు తీస్తామా? తీయం కదా. సో ఈ మూసీ సుందరీకరణ కూడా చేయాలంటే కూడా ఫస్ట్ ఈ మూసీ ఎంత లోతు ఉండే ఒకప్పుడు, ఇది చాలా లోతులో ఉండేదంట. మూసీ నది అనేది చాలా లోతులో ఉండేదంట. మనం ఇక్కడ ఇప్పుడు మూసా నది దగ్గర ఉన్నాం. ఇక్కడ ఐదర్షా కోట అంటే మూసీ నది స్టార్ట్ అయ్యే ఏరియా దగ్గర ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఎంటర్ అయ్యే దగ్గర ఉన్నాము. ఈ మూసీ నది ఇంత మీద ఉండకపోయేది, చాలా లోతులో ప్రవహించేది. మొత్తం పూడిక వచ్చేసింది. నది ప్రవహిస్తున్నప్పుడు వాగైనా, నది అయినా, కాలువ అయినా ప్రవహించుకుంటే ఏమవుతుందంటే మృత్తికా క్రమక్షయం అంటారు. అవి అట్లా ఆ మట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మట్టి వస్తూ ఉంటుంది. దాంతోపాటే ఈ మూసీలోనే చెత్తేస్తారు, ఈ మూసీలోనే వ్యర్థ జలాలు, పారిశ్రామిక ఇండస్ట్రియల్ వాటర్ వదులుతారు, మన ఇళ్ళ డ్రైనేజ్ కూడా ఇళ్ళకే వదులుతారు. ఆ చెత్త అదంతా కూడా ఏమైందంటే మూసేసుకుంటూ వస్తున్నారంటే పూడిక పట్టదు బాగా. ఫస్ట్ ఈ పూడిక తీయాలి కన్నా ముందు ఇంట్లో ఉన్న చెత్త, ఈ వ్యర్థాలు దీన్ని పూడిక తీస్తే మూసి లోతు పెరుగుతుంది. మూసి నది ప్రవహించే లోతు పెరుగుతుంది. ఆ లోతు పెరిగినాక ఏంది, ఇలా నీళ్ళు ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత వర్షాలు వచ్చినా ఆ అర్ధరాత్రి ప్రజలకు ఎలాంటి అప్రమత్తం చేయకుండా గేట్లు వదిలేసినా ఆ నీళ్లు ఇళ్ళకి రాకుండా ఏమవుతుంది, చక్కగా పారుకుంటా వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మూసి మొత్తం క్లీన్ చేసినాక అప్పుడు ఈ వాసన నీళ్లు, ఈ మురుగు నీళ్లు, గలీజ్ నీళ్లు ఉండవు. అప్పుడు ఏమవుతుంది, మూసి ప్రక్షాళన అయినాక అప్పుడు బ్యూటిఫికేషన్ మొదలు పెట్టాలి. మరి దీనికి ఎంత టైం పడుతుంది? కట్టుడు ఎంతసేపు అయినా కట్టొచ్చు, కానీ కట్టడానికన్నా ముందు క్లీన్ చేసే సెక్షన్ ఒకటి ఉంటుంది కదా, ఆ పని చేయకుండా సుందరీకరణ నేను డైరెక్ట్ ఆ పాత గోడకు సున్నం వేస్తా అంటే కాదు. పాత గోడకు సున్నం వేయడానికంటే ఆ గోడకు జరంత చెక్కి మంచి అస్తరకారు వేసి అప్పుడు సున్నం వేస్తే, పెయింట్ వేస్తే చాలా అందంగా కొత్తగా కనబడుతుంది. ఎక్కడ ఏడున్నది అట్నే వచ్చి మీదికెళ్ళి సున్నం వేస్తా అనేది తీరుగా ఉంది ఇప్పుడు సుందరీకరణ. సో ముందుగా ప్రక్షాళన చేయాలి. మరి ఇట్లా ప్రక్షాళన, నది సుందరీకరణ ఇంతకుముందుకు ఎక్కడ వేసిరా అని మన రేవంత్ సారు అసలు ఒక్కసారి ఆలోచించిందో లేదో కానీ 2014లో నమామి గంగే అని గంగా నది ప్రక్షాళన, మనం నదులను పూజిస్తాం కదా, గంగా నది ప్రక్షాళన చేద్దామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం 20,000 కోట్ల బడ్జెట్తోని మొదలుపెట్టింది 2014లో గంగా నది ప్రక్షాళన, నమామి గంగే అనే పేరుతోని. మరి ఇలా 2026లో ఉన్నాం మనం, 2026 మార్చి నెలలు ఉన్నాం. మరి ఏమైంది? నమామి గంగే ప్రక్షాళన, గంగా ప్రక్షాళన అయిందా? గంగా సుందరీకరణ అయిందా? కాలే. 10 ఏళ్ళ అట్నే ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో మన లైఫ్ స్టైల్లో ఈ నదులను క్లీన్ చేయడం, ప్రక్షాళన చేయడం అనేది చాలా టైంతో కూడుకున్న పని, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ నది చుట్టూ ఉండే మనుషుల జీవితాలు దాంతో కూడుకున్న పని, వాళ్ళ బతుకులతో కూడుకున్న పని. సో ఈ ముందు ఏంటంటే ఫస్ట్ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకొని, క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయినాక అబ్బా చూడరు ఎంత అందంగా చేసిరు, మూసిని ఎంత నీట్గా చేసిరు, మంచి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు అని ఒక నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు దీని చుట్టూ మనము ఒక పార్కు కట్టుకున్నామని అని దీని పక్కలను అప్పుడు ఒప్పించచ్చు. అప్పుడు ఒప్పించి బ్యూటిఫికేషన్ చేయొచ్చు. బ్యూటిఫికేషన్ కాకుండా బ్యూటిఫికేషన్ చేయొచ్చు. సో ఈ మధు పార్కు గులగొడతా, ఈ మలక్పేట్ల ఇండ్లు గులగొడతా, నాగోళ్ళ మొత్తం ఆ ఖాళీ లేకుండా చేస్తా. ఈ కానే కాదు, జీరో వాల్యూ ఆ ఇళ్ళకి జీరో వాల్యూ ఉంది. ఇప్పుడు అసలు అవి ఎవరు కొనరు. అంటే అది ఇచ్చినప్పుడు, కట్టినప్పుడు కాలం మారుతున్న కొద్దీ ఒక భూమికి వాల్యూ పెరుగుతుంది, వాల్యూ పడిపోదు. మార్కెట్ పడిపోతుంది కానీ వాల్యూ పడిపోదు. వాల్యూ ఒక 2 ఏళ్ళు తక్కువ పడ్డా మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూ పెరగాలంటే 5 ఏళ్ళలో చేసే పని ముఖ్యం. ఆ ఇల్లు కూలగొట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అసలు చేయాల్సిన పని చేయకుండా గిట్లా ఈ చెత్త ఇదంతా గంతగానో అది యువతలకు వచ్చింది. ఆ మట్టి అంతా పురుకుంటూ యువతలకు వచ్చింది. దీన్ని ఏం చేయాలి? అట్లకెళ్ళి పోవాల్సిన నది ఇక్కడ మట్టి అంతా కుప్పలు పోసిరు. సరే అది ఏ ఉద్దేశంతో పోసిరు, ఎందుకు పోసిరు? ఇంత వెడల్పుగా ఇక్కడుండి ఆ దగ్గరకు వచ్చేసరికి అంత
ఒక దగ్గరికి అయింది, ఒక ఒక నేరో అయింది. ఈ నేరో వల్ల ఏమైతే మీద గేట్లు ఇడిస్తే ఈ ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇల్లు మూసిలా కట్టున్నారు కాబట్టి ఆ ఇళ్ళను కూలగొట్టాలి. ఇల్లు మేము మూసి నదిని డెవలప్ చేస్తాం, సుందరీకరణ చేస్తామంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఉల్టా జనాలని బదనాం చేయాలి. మూసి సుందరీకరణకు ఎవరు అడ్డం కాదు. మూసి సుందరీకరణ కన్నా ముందు మూసి ప్రక్షాళన చేయాలి, మూసిలో ఉన్న చెత్త తీయాలి, మూసిలో వ్యర్థ జలాలు రాకుండా ఆ పరిశ్రమల మీద కావచ్చు, జనాల మీద కావచ్చు, డ్రైనేజీలో వదలకుండా ఫస్ట్ దాన్ని అడ్డుకోవాలి. అదే ఆ పని పక్కన పెట్టి అది చేయకుండా మొత్తానికి ఫస్టే మేము కొత్త పెయింట్ వేస్తామంటే కాదు. అసరకారు వేసి మంచిగా గోడకుండా అంతా తీసి అసరకారు వేసి అప్పుడు ప్రీమియర్ వేసి అప్పుడు కొత్త కలర్ వేస్తే కొత్త కొడుతుంది. పాత ఇంటికి రంగులు వేస్తే కాదు, పాత ఇంటికి రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ రిపేర్ అంటే ఇట్లా ఈ ప్రక్షాళన చేసుకుంటే దీంట్లో ఉన్న అంతా తీసి వ్యర్థాలు అవన్నీ తీసి ప్రక్షాళన చేస్తే అప్పుడు మంచినీళ్ళు వాడతాయి కదా. మీరు ఫస్ట్ మంచినీళ్ళు వారేయండి, ఇలా మురుగునీళ్ళు చెత్త పడేయకుండా అడ్డుకోండి. ఆ తర్వాత మీరు సుందరీకరణ చేయద్దు. అది ఎట్లా వేయాలనో మీకు కొంత అవగాహన ఇట్లా ఏం లేకపోతే బడేబాయి ఉన్నాడు కదా, బడేబాయి దగ్గరికి చోటేబాయి బడేబాయి దగ్గర పోయి గంగా ప్రక్షాళన ఎట్లా చేస్తున్నామన్నా, నమామి గంగ 20,000 ప్రాజెక్టు పెట్టినాం కదా, నేను 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అనుకున్నా, నేను కూడా చేస్తాను. నమామి గంగ ఎంత కాడికి వచ్చింది, ఒకసారి దాని డిపిఆర్ ఒకసారి దాన్ని ఎట్లా పనిచేసి అధికారులతో నాకు రివ్యూ మీటింగ్ పెట్టాను అడిగి ఫస్ట్ మూసిని ప్రక్షాళన చేసి ఆ తర్వాత సుందరీకరణ. లేదు నేను డైరెక్ట్ ముఖంకి మేకప్ వేసుకున్నట్టే మేకప్ వేసుకునే ముంగట మంచిగా కడుక్కోవాలి, సబ్బు పెట్టి ముఖం దుమ్ము ధూళి అంత ఉంటుంది కదా, ముఖం అంతా కడుక్కొని అప్పుడు మేకప్ వేసుకోవాలి. నువ్వు మేకప్ వేస్తా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా, నైట్ పార్కులు చేస్తా, విగ్రహాలు పెడతా అంటే విగ్రహాలు ఏమిటికి? జనాలను బతికిస్తాను కదా, బతికేయకుండా వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి. బతికే కూలగొట్టిన తర్వాత ఈ బ్యూటిఫికేషన్ ఎందుకు, ఈ లూటిఫికేషన్ ఎందుకు? సో ఫస్ట్ ప్రక్షాళన చేస్తే తర్వాత బ్యూటిఫికేషన్ చేద్దరు. ఈ 2 నెలల్లో మీతో ఏమైనా అవుతుందేమో, ఒక 2 కిలోమీటర్లు 1 కిలోమీటరు ప్రక్షాళన చేయరు. మంచి నీళ్లు మాత్రమే వచ్చేటట్టు, మంచి నీళ్లు ప్రవహించేటట్టు, ఈ చెత్త అంతా చేసేటట్టు 1 కిలోమీటర్ చేయరు. ఇంకా మిగిలిన 2.5 ఏళ్ళ మూసిని 1 కిలోమీటర్ ప్రక్షాళన చేసి చూపిరి. మీరు సుందరీకరణ చేస్తారంటే నమ్ముతారు అందరు, అందులో డౌటే లేదు.